హలో అందరికీ. నార్మల్‌గా మొబైల్ పౌచెస్ ఉంటాయి గదా! ఇలాంటివి ట్రాన్స్‌పరెంట్‌గా ఉండేటివి. అవైతే కొన్ని రోజులకి ఇలా అయిపోతా ఉంటాయి. మనకు కూడా వాడంగా ఎప్పుడు ఇదేనా అనిపిస్తా ఉంటది. రూ. 1 కూడా ఖర్చు చేయకోకుండా ఈజీగా ఇంట్లోనే ఎన్ని మొబైల్ పౌచెస్ అయినా రెడీ చేసుకోవచ్చు. ఎలాంటి డిజైన్స్ అయినా గూడా ఈ విధంగా మన పౌచ్ ఇలా పెట్టి వైట్ పేపర్ పైన నీట్‌గా అదే షేప్‌లో కట్ చేసుకోవాలనమాట పెన్‌తో గీసుకొని. వైట్ పేపర్‌నే కొంచెం మ్యారేజ్ కార్డ్ అలాంటివి ఉంటాయి గదా! పెళ్ళికిస్తారు కార్డ్స్ వైట్‌వి. అలాంటి కార్డ్స్ అయినా గూడా ప్లెయిన్‌గా ఉండేటివి తీసుకొని ఇలా కట్ చేసుకున్నామంటే కొంచెం మందంగా బావుంటుంది. సేమ్ మనకి మొబైల్ పౌచ్ ఎలా ఉంటదో అదే షేప్‌లో అయితే నీట్‌గా కట్ చేసుకుంటున్నా. తర్వాత దీనికి ఒక స్కెచ్ మార్కర్స్ ఉంటాయి గదా! మార్కర్స్‌తో మంచిగా డిజైన్ ఏదైనా గీసుకోవచ్చు. లేకపోతే నార్మల్ పెన్నుతో మార్క్ చేసుకొని ఆ డిజైన్ పైన పెయింటింగ్‌తో అయినా వేసుకోవచ్చు. నేనైతే జస్ట్ ఒక పెన్ను తీసుకొని ఒక సింపుల్ డిజైన్ లాగా వేస్తా ఉన్నా లైన్స్ లాగా అనమాట. తర్వాత రెడ్ కలర్ పెయింట్ తీసుకున్నాను. రెడ్ కలర్ పెయింట్‌తో నీట్‌గా లైన్స్ అన్నీ వేసి ఒక నైట్ అంతా బాగా ఆరనిచ్చాను. ఆరిన తర్వాత చాలా బాగా అనిపించింది. బ్రైట్‌గా కనపడిందనమాట బాగా రెడ్ ఏసేసరికి. ఇలానే కాదు నార్మల్‌గా పెళ్ళికిస్తారు కార్డ్స్. దానిపైన చిన్న చిన్న డిజైన్స్ కూడా ఉంటాయి. వాటిని గూడా ఇలాంటి వైట్ పేపర్ పైన పెట్టి మనం ప్రెస్ చేసామంటే ఒక కాటన్‌తో పెయింటింగ్‌ని సేమ్ అదే డిజైన్ ప్రింట్ వస్తదనమాట. అప్పుడు కూడా చాలా బావుంటది. ఇంకా బాగా థిక్‌గా ఉండే మార్కర్స్‌తో అయితే అసలింక ఆరనిచ్చాల్సిన అవసరం గూడా ఉండదు. జస్ట్ డిజైన్ వేసుకోవడం, పెట్టేసుకోవడం అంతే. ఇప్పుడు ఇలా వేసా గదా! మొత్తం నైట్ అంతా ఆరిన తర్వాత ఇలా ఉంది. మన పౌచ్ ఉంటది గదా! పౌచ్‌లో బ్యాక్ సైడ్ ఇలా పెట్టేసామంటే మనకొక డిజైన్‌లాగా కనిపిస్తదనమాట. ఇది ఇంకా కొంచెం డిమ్‌గా ఉంది కాబట్టి కలర్ అలా ఉంది. మామూలుగా వైట్‌గా ట్రాన్స్‌పరెంట్‌గా ఉండే దాంట్లో అయితే సేమ్ దానికొచ్చిన డిజైన్ లాగే ఉంటది. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. బాయ్.